ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చ నిర్వహించారు. సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై జరిగిన ఈ సమావేశానికి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రజలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సమర్థతతో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకువెళుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అనే 3 ప్రధాన దిశల్లో ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని తెలిపారు. సంవత్సర కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి సమయంలో రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్కి అనేక డివిజన్స్లో అంటే సకానికి పై డివిజన్లో మా వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితిలో మేము పార్టీ అధిష్టానానికి కూడా ఏలూరు మున్సిపల్ కార్పొరేషను జనసేన పార్టీకి వచ్చే విధంగా మాట్లాడమని మేము చెప్పడం జరిగింది. అది పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా ఉంది. అదేవిధంగా మేము ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో మా కమిటీలను యాక్టివ్ చేసుకొని, అదేవిధంగా బూత్ కమిటీలు ఆల్రెడీ ఉన్నాయి, అన్ని కమిటీలు ఉన్నాయి, వాటిని రియాక్టివ్ చేసుకుంటూ మరలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూటమికి ఎక్కడా కూడా భంగం కలగకుండా కూటమిలో అందరం కూడా సమిష్టిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ సమిష్టిగా ముందుకెళ్లే విధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో 50 డివిజన్లకు 50 డివిజన్లు కూడా మరి కూటమి గెలుచుకునే దిశగా, అదేవిధంగా ఎక్కడా కూడా నాయకత్వాల మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అన్నీ కూడా తొలగించుకుంటూ సమిష్టిగా అందరం కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఇటు జనసేన నుంచి, మేము అటు బీజేపీ నుంచి అందరం కూడా సమిష్టిగా మాట్లాడి ఏదైతే ప్రజలకు అందవలసినటువంటి పనులు, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి, ఇవన్నీ కూడా చర్చించుకొని మరి మా కార్యకర్తల మనోభావాలకు ఎక్కడా కూడా దెబ్బ తగలకుండా వాటిని కూడా పరిరక్షించుకొని మరి ముందుకు వెళ్ళే విధంగా ఇది బలంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని బలంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన 5 శాఖల నిర్వహణలో కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలన్నటువంటి ఆశ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది, దాన్ని నెరవేర్చే వైపుగా మేము అందరం కూడా ప్రయాణం చేయాలి. రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి మరి సంస్థాగతంగా అన్ని విధాలుగా కూడా సిద్ధం కావాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజుని